ఫ్రెండ్స్, నేను శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం. మన నబీల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ మామూలు ట్విస్ట్ లేదు సార్, ఈరోజు ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఇచ్చిండు. ఆ ట్విస్ట్లన్నింటిని మాట్లాడుకుందాం. అసలు ఏమి మైండ్ లో పెట్టుకుని ట్విస్ట్ ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఆ వైల్డ్ కార్డ్స్ ఏంది, ఆ కథ ఏంది, ఆ గోల్ ఏంది, దాన్ని మాట్లాడుకుందాం ఇలా. ఓకే, నబీల్ అని టాప్ అని ఎందుకు పెట్టినా, నబీల్ నిజంగా కూడా గేమ్ సూపర్ ఆడుతున్నాడు, ఎక్స్ట్రాడినరీ ఆడుతున్నాడు, అందులో ఏం డౌట్ లేదు. ఈ రోజు జరిగిన టాస్క్ కానీ నిన్న ఓటింగ్ లో కానీ అన్ని రకాలుగా నబీల్ ఈ వీక్ లో దూసుకుపోతాడు, అందులో ఏం డౌట్ లేదు. సూపర్ గా ఆడుతున్నాడు నబీల్. దానికనే నబీల్ అని టాపర్ మనం తమిళ పెట్టుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మన ఈ రోజు ఇచ్చిన బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, మార్నింగ్ మన ప్రోగ్రామ్ లో చూస్తుంటే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, హౌస్ లో పెద్ద భూకంపం, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని పెద్ద బండ తీసి వీళ్ళందరి మీద వాడేసిండు బిగ్ బాస్. వాడేసి వీళ్ళందరికీ టెన్షన్ అయ్యేటట్టు చేసాడు. వీళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు, 12 మంది ఎట్లా. ఈ అసలు 12 మంది వైల్డ్ కార్డ్స్ అంటే నిజమైనా కాదా అని మాట్లాడుకుందాం మనం. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే 12 మంది రావు. బికాజ్ ఈ 12 మందికి ఒక ట్విస్ట్ పెట్టింది బిగ్ బాస్. వచ్చేది 5 6 వస్తారు. 4 నుంచి 6 మధ్యలో రావచ్చు. ఆ 4 పేరు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన అవినాష్ గాని, రోహిణి, నైని, పావని అండ్ హరితేజ, ఈ 4 పేరు. దీంతో పాటు ఇంకొక 2 వచ్చే అవకాశాలనే, 5 నుంచి 6 మంది వచ్చే అవకాశాలని, డిపెండ్స్ ఆన్ ద గేమ్స్. వీరికి పెద్ద ట్విస్ట్ పెట్టారు, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ ఆడలేరు గేమ్. అన్ని ఆడే గేమ్స్ ఇవ్వడు. ఈ రోజు ఇచ్చిన మన గేమ్స్ లో చూస్తే కూడా ఒకటి పాసిబుల్ గేమ్ ఇచ్చాడు, ఇంకోటి నాట్ పాసిబుల్ గేమ్ ఇచ్చాడు. ఇంపాసిబుల్ ఎవరికైనా మా తలని ఇంపాసిబుల్ గేమ్ ఇచ్చాడు. సో అట్లా బిగ్ బాస్ టీం ఏంటంటే 12 మంది దింపడం అనేది అసాధ్యం. కాకపోతే 12 మంది దింపుతా అంటే వీళ్ళు కూడా భయం కుట్టాలా, వీళ్ళు సీరియస్ గా గేమ్ ఆడాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ పెట్టినట్టు నాకైతే అనిపించింది. సో 12 మంది అనేది నిజం కాదు, 5 నుంచి 6 ఉండొచ్చు. బట్ దాన్ని హ్యూజ్ బజ్ క్రియేట్ చేయడం కోసం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బిగ్ బాస్ మనకు అనౌన్స్ చేసాడు. ఓకే, బట్ 12 మంది కాదు, 5 నుంచి 6 వస్తారు. ఓకే, సో దానిలో వచ్చేసి మన ఈ రోజు దీని తర్వాత ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామా. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో వచ్చేసి వీళ్ళు ఫన్నీగా లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థమైతే ఫన్నీగా టాస్క్ ఆడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్లైండ్స్ మొత్తం వేసేసి లోపల ఎవరిది వాళ్ళు లాక్ చేసేసిండ్రు. బయట సెటప్ చేస్తామని చెప్పేసి లోపల లాక్ చేసేసిండ్రు. లోపల లాక్ చేసినప్పుడు వీళ్ళు డంషల్ ఆర్ట్స్ అని ఒక దిక్కు, వీళ్ళు ఇంకో దిక్కు ఆడుకుంటున్నారు. అలా మనకు ఈరోజు చూపించింది ఏంటంటే నాగమణి గంట పర్ఫార్మెన్స్ ఇవ్వమని. నాగమణి గంటకు స్క్రీన్ స్పేస్ దొరికితే వదలడుగా. బికాస్ నాగమణి గంట నోస్ ఎక్కడ క్యాప్చర్ అవుతుంది, ఏది క్యాప్చర్ చేస్తారు, ఈ టీం ఏది క్యాప్చర్ చేస్తారు, బిగ్ బాస్ లో మనకి ఏది ప్రోమోలో చూస్తారు, ఇవన్నీ కూడా నాగమణి గంటకు అద్భుతమైన ఐడియా ఉన్నది. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ నో వాట్ హీ వాంట్, బట్ హీ డోంట్ నో హౌ టు రీచ్ ఇట్, అంటే హౌ టు అచీవ్ ఇట్. కొన్ని విషయాల్లో ఫుటేజ్ పరంగా నాగమణి గంటకు ఎక్స్ట్రా ఫుటేజ్ మంచి సూపర్ ఫుటేజ్ ఇస్తారు, అందులో ఏం డౌట్ లేదు. సో అంటే ఇక్కడ పాప గురించి మాట్లాడుకున్నారు. ఒక సిచ్యువేషన్ సోనియా అండ్ పృథ్వీ కలిపి సిచ్యువేషన్ ఇచ్చారు. ఆ పాప అంటే ఎట్లయినా ఇది లైవ్ సిచ్యువేషన్ ఇవ్వాలన్నట్టు ఇచ్చారు. ఈ పాపని దగ్గర రావాలంటే అక్కడ మంచి యాక్షన్ చేసాడు మణికంఠ. ఈజ్ అన్ ఆర్టిస్ట్ కనుక మంచి యాక్షన్ చేసిండు, అక్కడ కొంత ఏడ్చిండు. దాని తర్వాత మనం చూపించింది ఏంటంటే దీన్ని కూడా కామెంట్ చేసి సోనియా అండ్ పృథ్వీ కామెంట్ చేసారు. ఫస్ట్ కాస్త సేపు చాలా బాగుంది, ఒరిజినల్ ఉన్నది, తర్వాత అంతా సైకోయిజం చూపించిందని కామెడీ చేశారు. సో అటు నబీల్ వాళ్ళు ఆ లైవ్ లో చూసినప్పుడు అక్కడ మన నబీల్ వాళ్ళు కూడా ఇట్లా సేమ్ డంషల్ ఆర్ట్స్ అని అనుకోకుండా వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ డంషల్ ఆర్ట్స్ అని చెప్పేసి నబీల్ తన యాక్షన్ చేసి చూపించాలని సీత చెప్పింది, ఏనుగు మిస్ నబీల్ సరిగ్గా చేయలేకపోతే చాలా ఫన్నీగా చేసాడు, ఏనుగు చూపించరాలేదు నబీల్కు. సో అట్లా ఆ డిస్కషన్ నడిచింది. దాని తర్వాత క్లాన్ షెఫల్ అయింది. సో వీళ్ళు ఎవరైతే అనుకున్నారో మంచి సీత దాంట్లో పోదాం, ఇటే ఉందామని చెప్పేసి వీళ్ళందరూ అనుకున్నదని బిగ్ బాస్ ట్విస్ట్ చేయకుండా వదిలిపెట్టాడు కనుక బిగ్ బాస్ ఏమన్నాడు, ఇప్పుడు మీకు ఆల్రెడీ సీత చీఫ్ అయిపోయింది కనుక మీకు ఆప్షన్ ఇస్తున్నా ఎవరెవరి ఓటి అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పాడు. సో దీని ఉద్దేశం ఏంది, ఇప్పుడు నిఖిల్కైనా తెలియాలి ఎవరు ప్లాన్ లో రిటైన్ అవుతున్నారు, ఎవరు ముందర వెళ్ళిపోతున్నారు, ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అన్న ఉద్దేశంలో ఒక పుల్ల పెట్టకుండా ఒకటి గెలకకుండా బిగ్ బాస్ ఏం చేయడు. దానికి ఏదో అర్థం పరమార్థం ఉంటుంది, ఖచ్చితంగా పుల్ల పెట్టి చేస్తాడు నార్మల్ అని మున్ లెక్క. అట్లయితేనే కదా మనకు ఎంటర్టైన్మెంట్ జనరేట్ అయ్యేది, ఊరికి జనరేట్ కాదు కదా. సో అట్లా పుల్ల వేసేసిండు వల్ల మీ క్లాన్ మీద కాకుండా మీరు చూస్ చేసుకోవచ్చు అంటే ఎవరు ఎట్లా చూస్ చేసుకుంటే అప్పుడు మనకు క్లాన్ చీఫ్ లో కూడా నిఖిల్ కూడా తెలిసేస్తుంది కదా ఎవరు ఎట్లా ఏంటో తెలిసేస్తుంది. సో స్టార్ట్ చేయగానే మనకు ఫస్ట్ విష్ణుతో స్టార్ట్ చేసిండు. ఈ విష్ణు మైండ్ ఉండగా కక్కేసింది, నాకు ప్రిఫరెన్స్ వస్తలేదు ఆ క్లాన్ లా, నన్ను పట్టించుకుంటలేడు,
సో మొత్తం సోనియా మైండ్ లో పెట్టుకుని నాకు అక్కడ ప్రిఫరెన్స్ లేదు కనుక సో సీతతోనే పోతా అన్నది. దీనికన్నా ముందు నిన్న డిస్కషన్ లో సీత కమ్మటి తిండి కావాలి విష్ణుప్రియకు, సీత నువ్వు లేకుంటే వంట కష్టం కమ్మటి వంటలు కావాలని చెప్పేసి నిన్న డైలాగ్ కూడా ఇచ్చింది. సో మంచి వంటలు సీత వండుతుంది, సీతతోనే పోతా అన్నది ఉద్దేశం. పోగొట్టి చురుక అంటించుకుంటూ పోతే నిఖిల్కు కొంచెం అర్థమవుతుంది, ఏం చేస్తాడు ఎందుకు పోతా అర్థమవుతుంది. చురుక వేసేసి ఆనాడు జంప్ నెక్స్ట్ 9 గా పిలిచారు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఎందుకు పిలిచారంటే ఫస్ట్ వాళ్ళకు వీళ్ళ చీఫ్ మన ఈ క్లాన్ లో ఉన్నారు కనుక వీళ్ళకి అవకాశం ఇచ్చాడు అన్నమాట. ఎవరికి మన శక్తి టీం కి అవకాశం ఇచ్చడం వల్ల బిగ్ బాస్ పిలిచాడు. ఎవరెవరు ఫస్ట్ పోతారు అనేది కాంట్రవర్సీ చేయడానికి బిగ్ బాస్ ఒక్కొక్కటి పేరు పిలిచాడు. సో పేరు పిలిచినప్పుడు విష్ణు ఒక రీజన్ చెప్పేసి వెళ్ళిపోయింది. 9 గా కూడా ఆల్మోస్ట్ అదే రీజన్ చెప్పింది. శక్తి టీమ్ లో కోఆర్డినేషన్ లేదు, సో ఇక్కడ నాకు కోఆర్డినేషన్ ఉంటుంది. అక్కడ వీళ్ళందరి కోపం ఒకటే, కోఆర్డినేషన్ లేదు కోఆర్డినేషన్ ఇవన్నీ ముచ్చట ఒకటే. వీళ్ళు ముగ్గురు ఒకటి. సోనియా ఇట్లా చెప్తే నిఖిల్ అట్లా వింటాడు, పృథ్వీ అట్లా వింటాడు. కనుక ఏదన్నా మా దగ్గర రావాలంటే ముగ్గురిని దాటినాక వీళ్ళ ముగ్గురు దాటినాక మా దగ్గరకు వస్తుంది. నిఖిల్ మా మాట కూడా వినడు, సలహా తీసుకోడు, సూచన తీసుకోడు. సలహా సూచన సోనియా తీసుకుంటాడు. కనుక మా కాడ ఉండి వేస్టే. సీత అయితే మమ్మల్ని వింటది, కొంచెం మా మాట వింటది అన్న ఉద్దేశంతో వీళ్ళు వీడికి పోతాం అన్నారు. అయ్యో దానికి ఎన్ని రీజన్స్ చెప్పినా ఆ రీజన్ అదే, మనం పెద్ద సందేహపడాల్సిన పని అయింది. నెక్స్ట్ 13 పృథ్వీ వచ్చేసి అబ్వియస్లీ పృథ్వీ శక్తి టీంకి వెళ్ళిపోయాడు. నాకు లీడర్ తో నేను ప్రాబ్లం లేదు, ఆయన గుడ్ లీడర్షిప్ ఉన్నదని తను వెళ్ళిపోయాడు. సోనియా అబ్వియస్లీ పోతుంది, కానీ పోగా గట్టిగా పోతుంది. సోనియా 4 డైలాగ్ కొట్టింది. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సీతతో నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, నేను నమ్మలేను. సీత డిసిషన్ మేకింగ్ లో కరెక్ట్ ఉండకపోవచ్చు అని డౌట్ అని చెప్పేసి ఎట్లయినా పోతుంది, న్యాచురల్ థింగ్, ఏం డౌట్ లేదు. సీత ఇటు మన సోనియా ఇటు రావాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందే, అటైతే పోదు. అంటిల్ అండ్ అన్లెస్ బిగ్ బాస్ ఏదైనా గేమ్ ఆడి వీళ్ళిద్దరు విడగొట్టాలని చెప్పేసి నిఖిల్ సోనియా పృథ్వీ వేరు ఆడాలని ఆయన అనుకోని ఏదైనా ఫిట్టింగ్ మాస్టర్ ఫిట్టింగ్ పెడితే తప్పితే వీళ్ళు ముగ్గురు అయితే ఒక జట్టు ఫిక్స్ అయిపోయారు. ఎవ్వరు ఏమన్నా మనం ముగ్గురం జట్టు అని మంచిగా ఫిక్స్ అయ్యారు. దానివల్ల ఎవరు నష్టపోతారు ఎవరు లాభపడతారు అనేది సెకండరీ వచ్చారు, కానీ వాళ్ళైతే ఫిక్స్ అయ్యారు. ఒక గ్రూప్ గేమ్ అంటే 100% గ్రూప్ గేమ్ అయిపోయింది. అక్కడ ఇలా నిఖిల్ కొంత విచక్షణ చూపిస్తాడు, ఎవరో చెప్పినా చేయడు, చెప్పినేది వింటాడు. మోనార్క్ ఆయన ఏం చేయాలని అదే చేస్తాడు, చెప్పినా ఆయన వింటాడు, తీసుకుంటాడు. కానీ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది. నిఖిల్ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ఆ మచ్చ రాకుండా మాక్సిమం ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ ఉంటాడు. బట్ స్టిల్ ఇంకా ఆ ఛాయల్లో ఉన్నాడు, అది ఏం డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఆబ్వియస్లీ న్యాచురల్ కాంతారా టీంకి పోతాడు, ఎందుకంటే అటు సోనియా ఉన్నది. ఫైనల్ గా వీళ్ళు ఎవ్వరు సోనియాతో కలిసి ఆడడానికి ఎవరు సిద్ధంగా లేరు, పృథ్వీ వీళ్ళు తప్ప ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈరోజు మణికంఠ కూడా చెప్పేశాడు. అంటే మణికంఠనేమో సోనియా గురించి కాదు, సీతతో ఉండాలా, సీత ఈయన ఎట్లుంటే మణికంఠ అబ్జర్వేషన్. ఫస్ట్ నేను నిఖిల్ చూసిన అబ్జర్వ్ చేసిన, తర్వాత యశ్వి చూసిన, తర్వాత మళ్ళా అభయ్ చూసిన, ఇప్పుడు సీత చూడాలి. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కడ పాయింట్ దొరకబట్టాలి, మళ్ళీ ఎక్కడ నామినేషన్ వేయాలని ఈయన మొత్తం పుస్తకాలు రాస్తా ఉంటాడు డైరీలో. ఇవాళ గిన్ని చేసారు పక్క పొంటే ఉండి రాస్తా ఉంటాడు అంటూ. అందుకే ఇది మీద అందరికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు నమ్మడానికి లేదు. మణికంఠ దగ్గరికి పోతే ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, ఫ్రెండ్షిప్ చేసి ఎక్కడ పొడిచేది తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు. వీళ్ళందరూ కూడా కొంత ఆయన మీద కూడా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళిద్దరు తప్ప ఎవ్వరు కూడా విల్లింగ్లీ అటు పోవడానికి సిద్ధంగా లేరు. ఫైనల్ గా టెస్ట్ యశ్విని అడిగాడు, యశ్వి కూడా నేను కాంతారా టీంలోకే పోతా, ఇటు పోను అన్నది అందులో పోయింది. మొత్తం వీళ్ళు కవులు తీసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, గమ్మత్తు వీళ్ళందరూ ఒక దిక్కు, మేము అందరం ఒక్క జట్టు అయినాం, సోనియా నాటి ఇచ్చిపెట్టినాం, మేము అందరం ఒక్కటే ఇప్పుడు అని చెప్పేసి ఫుల్ ఖుషి అవుతారు. ఖుషి అయితే అంటే ప్రేరణ బిగ్ బాస్ నా లాస్ట్ కి ఇచ్చిపెట్టి మళ్ళీ నన్ను నాకు ఛాయిస్ లేకుండా చేస్తారని అప్పుడే రైజ్ చేసింది. కొన్ని పాయింట్లు మస్తు రైజ్ చేసింది, ప్రేరణ పడిపోతుంది నాకు నేను ఎక్కడ పోతున్నా టెన్షన్ పడిపోయి రైజ్ చేసింది బిగ్ బాస్ కి అన్నట్టుగానే ప్రేరణ లాస్ట్ పంపి దానికన్నా ముందు మణికంఠని అడిగాడు. మణికంఠ కూడా కాంతారా టీం పోతా అంటే మణికంఠ కాంతారా నువ్వు అటు పోవాలంటే ఆల్రెడీ చీఫ్ నిండిపోయింది కదా, క్లాన్ నిండిపోయింది కనుక స్వాప్ చేయాలంటే సీత నో అన్నది. వాళ్ళందరూ నాకు ఇష్టపడొచ్చారు, నేను తీసుకున్నాను. ఎందుకంటే సీతకు కూడా మణికంఠ తీసుకుని పెద్ద ఇష్టం ఉండదు కనుక న్యాచురల్గా చెప్పేసింది. సరే తప్పని పరిస్థితుల్లో ఇటు వచ్చేసినాడు. నెక్స్ట్ ప్రేరణకు వచ్చింది. ప్రేరణ అడిగాడు బిగ్ బాస్ నువ్వు పోవాలంటే కూడా సాయి పోవాలని సేమ్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రేరణ మంచి పాయింట్ ఇష్యూ చేసింది ఇక్కడ. నువ్వు లాస్ట్ పంపించి కావాలని లాస్ట్ పంపించి నన్ను అటు పంపిస్తా అంటే నాకు ఆప్షన్ ఉండాలి కదా, వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చి నాకు ఆప్షన్ ఉండాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ సీత వాళ్ళందరూ వచ్చేసారు, నేను స్వాప్ చేసుకోవాలని చెప్పింది. ఇప్పుడు నేను గట్టి పరిస్థితులు అటు పోవన్నా, ఇది ఎక్కడ న్యాయం అన్నట్టుగా క్వశ్చన్ చేసింది. మంచి క్వశ్చన్, బ్రహ్మాండం క్వశ్చన్ చేసింది. సో అది అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ మళ్ళీ సీతకు రిక్వెస్ట్ చేసుకున్నారు,
యష్మి కూడా ఏంటంటే కొంచెం అటు పోయి అటు గెలకాల వీళ్ళు చెడగొట్టాలని మైండ్ లో తిరుగుతుంది యష్మికి. సో ఇదే ఛాన్స్ అనుకున్నది, అటు పోవాలి వీళ్ళ ముగ్గురిని డ్రైవర్ చెడగొట్టాలి అని ప్లాన్ తో ఉన్నది. సో అటు వెళ్ళిపోయింది, పెద్ద న్యాచురల్ సంబరపడి పోలే. వీళ్ళిద్దరు కూడా మణికంఠ గాని యష్మి గాని సంతోషపడుకుంటూ పోలే, తప్పని పరిస్థితులు అటు పోయారు. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా వీళ్ళు టీం వీళ్ళు 6 టీం అయినారు, వాళ్ళు 5 టీం కనుక లగ్జరీ ఏదైతే ఉన్నదో ఇందులో వీళ్ళు నిఖిల్ వాళ్ళు ఉన్న టీంను బిగ్ బాస్ వీళ్ళకి అలాట్ చేసేసిండు. అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ సోనియా డైలాగులు కొన్ని, సీతకు ఆ పవర్ లేదు ఈ పవర్ లేదు అని చెప్పేసి డిస్కషన్ అయింది. తర్వాత యష్మి ప్రేరణకు ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ ఏమైందంటే, యష్మి ప్రేరణ చెప్తున్నది, ఎందుకంటే యష్మి చేయబట్టే ప్రేరణకు అలా ప్లేస్ దొరికింది, లేకుంటే దొరకకపోదు. యష్మి కొంచెం సాక్రిఫైస్ లా చేసి వచ్చింది కనుక యష్మి ఏం చెప్తున్నదంటే, నీకు ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళతోటి, నువ్వు ఎందుకంటే నువ్వు సీతను నామినేట్ చేసినావు, నైనికను నామినేట్ చేసినావు, నీకు నామినేషన్ వాళ్ళ గొడవలు ఉన్నాయి, ఒక్క క్లాన్ లోకి వచ్చిన కనుక వాళ్ళతో సార్ట్అవుట్ చేసుకో, ఎందుకంటే ఆల్రెడీ మనకు సోనియాతో పడతలేదు. సో వీళ్ళ మద్దతు కావాలి. చాలా మైండ్ బాగా మెచ్యూర్డ్ అంటే ఓవర్ స్మార్ట్ యష్మి కనుక ఫ్యూచర్ లో అవసరం పడుతుంది వీళ్ళందరితోటి. సో వీళ్ళందరి దగ్గర మంచి మెసేజ్ తెచ్చుకో, మళ్ళీ వీళ్ళందరితో సార్ట్అవుట్ చేసుకొని ప్యాచప్ చేసుకో, రేపు పొద్దున అక్కడ పడుతుంది అని ఒకటి వేసేసింది. వేసిన తర్వాత మన ప్రేరణలో ఉన్నది యష్మి అక్కడికి పోయింది, వాళ్ళ ట్రైబ్ బాండ్, వీళ్ళ ముగ్గురు కలిపి ఆడే ఆట చెడగొట్టాలనికే పోయింది అని నాకు అనిపిస్తున్నది. 100% చెడగొడుతుంది అని ప్రేరణ గట్టిగానే చెప్పింది. వాస్తవం కూడా చెడగొట్టడానికే పోయింది. అక్కడ ఇన్ఫర్మేషన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తట్టుకోలేకపోతాను ముగ్గురు కలిసి ఉంటే, బికాస్ మనం అనుకోకుండా వీళ్ళంతా కన్నడ బ్యాచ్, ప్రేరణ, యష్మి అండ్ వీళ్ళిద్దరు నిఖిల్, పృథ్వీ, వీళ్ళు 4 కన్నడ బ్యాచ్. సో వాళ్ళ దాంట్లో వీళ్ళు వచ్చేసి వీళ్ళని దూరం పెడితే వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ ఇన్ యువర్ కామెంట్స్, బట్ నాకు తెలిసి అయితే అదే ఉంటుంది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు కలిసే ఉంటారు, మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు. ఇంత కూడా అయితే సోనియాతో అయితే తప్ప వాళ్ళిద్దరితో నిమిత్తం కాదు, వాళ్ళిద్దరితో మంచిగా ఉంటుంది. మళ్ళీ మద్దతు ఇచ్చే కాడ ఇస్తుంది. మణికంఠ అండ్ పృథ్వీ వచ్చినప్పుడు నిన్న మణికంఠకి మద్దతు ఇక్కడ పృథ్వీకి మద్దతు ఇచ్చి మణికంఠ నామినేట్ చేసింది. సో ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా కలిసే ఉంటారు ఎప్పటికైనా. నాకు తెలిసి వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని వచ్చిరా, మనం కలిసి ఉన్నట్టు ఏదని వచ్చిరా, ఇట్లా కన్నడ బ్యాచ్ అంటారు తెలుగులో. డెఫినెట్ గా తెలుగు బిగ్ బాస్ కనుక ఈ అనే అవకాశాలు ఉంటాయి కనుక దీన్ని మనం కాకుండా జర అటు ఇటు ఉంటుందని ఆడుకోవాలని అనుకున్నారా అని కూడా డౌటే నాకైతే ఉండొచ్చు. బట్ స్టిల్ ఇంకా ఆడే వాళ్ళు కూడా నిఖిల్ కన్నడ అయినా ఎక్కడ తెలుగు అయినా ఎవరైనా కూడా 100% నిఖిల్ బాగా ఆడుతున్నాడు. ఓకే, తర్వాత మళ్ళీ నిఖిల్ కు సోనియా పృథ్వీ డిస్కషన్ ఇటు భుజం స్టార్ట్ అయింది. పృథ్వీ ఏం చెప్తున్నాడు అంటే, ప్రతిసారి నువ్వు ఆ టీంలలో ఉన్నావు, గెలిచిన టీంలలో ఉన్నావు, వర్క్ చేయలేదు, ఈసారి పని చేయబడుతుంది, గట్టిగా మంచిగా పని చేయాల్సి వస్తుంది. నువ్వు ఫస్ట్ ఎస్పీ టీంలో నువ్వు పందపించుకున్నావు, తర్వాత నా టీం నువ్వు పందపించుకున్నావు, ఇప్పుడు మాత్రం పని చేయాల్సి వస్తుంది, మంచిగా అనుకున్నావు. ఇంకోటి వీళ్ళకి ఏం డౌట్ అంటే, వీళ్ళ ముగ్గురికి వాళ్ళిద్దరు అంటే వాళ్ళు ఎట్లయితే వచ్చిందో వీళ్ళు ఇక్కడ తెలియగలరు, వీళ్ళకు తెలుసు వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, మన ఇన్ఫర్మేషన్ మోసుకపోవడానికి వచ్చిండ్రు వీళ్ళు, మనం వాళ్ళని నమ్మొద్దని ముగ్గురు గట్టిగా ఫిక్స్ అయ్యారు. మణి అయినా స్పైయింగ్ చేస్తాడు, యష్మి అయినా మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ముగ్గురు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చిందని గ్రహించాడు నిఖిల్. సో అది డిస్కషన్ చేశారు అనమాట. అది చేయడానికి వచ్చేది వాళ్ళు, అంత ఈజీగా ఏం రాలేదు, వాళ్ళని అంత ఇంత ఈజీగా నమ్మొద్దు, తర్వాత చూద్దాం, అంత ఈజీగా అయితే నమ్మొద్దు అని వీళ్ళు ముగ్గురు అనుకున్నారు. ఈ డిస్కషన్ మన 9కి ఎందుకు పోయింది అడిగి, విష్ణు ఎందుకు పోయింది 9కి ఎందుకు అంటే, నిఖిల్కి బాధ అయింది కొంచెం. ఎందుకంటే నేను వాళ్ళిద్దరిని నమ్మిన, విష్ణు 9కన్నా నా వాళ్ళు అనుకున్నా, 9కన్నా చెల్లి అనుకున్నా, వాళ్ళు కూడా నన్ను పోటు పొడిచిపోయారు, నా క్లాన్ లో ఉండకుండా పోయినారు. నాకు కూడా ఇప్పుడు అర్థమైంది, క్లారిటీ వచ్చింది కొంత, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అంటే వాస్తవంగా కూడా కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి పడక వెళ్ళిపోయారు కరెక్టే, ఇప్పుడు సోనియా అంతా నమ్మినందుకు సోనియా ఇక్కడ, సోనియా గారికి వెళ్ళిపోతే నిఖిల్ పడు ఇంకా ఘోరంగా పోతుండే కదా. సో అట్లనే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినందుకు నాకు బాధ అనిపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటన్నా, మన ముగ్గురు ఇన్ఫర్మేషన్ మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, బయటికి పోవద్దు. ఈ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నది, ఇది పబ్లిక్ నచ్చని బాండ్ అయినా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళను అంత విడదీసే ఈజీగా కనబడతలేదు. యష్మితో కూడా అవుతుందో కాదో మనకు తెలియదు. యష్మి డెఫినెట్ గా ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడికి అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. మరణం అనే పాట స్టార్ట్ అయింది, మంచి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు.
నెక్స్ట్ నిఖిల్ కు నైనికాకు డిస్కషన్ చాలాసేపు అయింది, మనకు కొంచెం చూపెట్టిండు. నైనికా డల్ ఉండడం వల్ల నిఖిల్ వచ్చేసి ఏమైంది, ఎందుకు డల్ ఉంటున్నావు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంది అంటే నైనిక ఎక్స్ప్లెయిన్ చేసింది. నిన్నటి ఏదైతే చీఫ్ సెలెక్షన్ ప్రాసెస్ లోపల ఫస్ట్ నైనికకు ఇంట్రెస్ట్ పెద్దగా పెట్టలేదు, నేను ఆల్రెడీ చీఫ్ అయినా అని. బట్ ఎప్పుడైతే 3-4 మిగిలినరో నైనిక కూడా అనిపించింది ఒక ఛాన్స్ ఉన్నది కదా, నేను కూడా కావచ్చు కదా అనే ఛాన్స్ నైనికకు వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు మీరందరూ సీతను సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలిసింది. నేను నన్ను సపోర్ట్ చేస్తే నాకు సపోర్ట్ చేయక లేక బాధ ఏంటంటే నీకు ఎవరు చెప్పినట్లు ఆ విషయం, నీకు సపోర్ట్ చేయొద్దని అని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మంచి ఎక్స్ప్లెయిన్. బికాస్ నిఖిల్ ఉద్దేశం కరెక్ట్. అక్కడ తను ఏం చేసిండు, ఫస్ట్ తనే పగలగొట్టాలన్నప్పుడు ఆదిత్య ఉంది పగలగొట్టేసాడు. తర్వాత నిఖిల్కి అవసరం లేదు, అవతల క్లాన్ చీఫ్ ఎవరు కావాలని నిఖిల్కి ఏం పని, లెక్క ప్రకారం అవసరం లేదు. కానీ మాక్సిమం టైమ్స్ హ్యామర్ ను నిఖిల్ అందుకొని కొట్టిండు, ఇచ్చినప్పుడల్లా తన క్లాన్ టీంకే ఇచ్చిండు. ఎందుకు, నమ్మకంతో మన క్లాన్ వాళ్ళ 4 కొట్టేసిన తర్వాత మిగతా మనోళ్ళే ఉంటారు కనుక అప్పుడు నేను అవసరం మన దాంట్లో ఎవరన్నా కానీ ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు, బట్ మన క్లాన్ నుంచి కావాలని చాలా మంచి ఉద్దేశం. బట్ తను చేసిన పొరపాటు ఏంటంటే ఈ విషయం ఎవరికి చెప్పలే, పృథ్వీకి చెప్పలే, సోనియాకి చెప్పలే, వీళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు. బట్ మైండ్ అనుకున్నాడు అంటే వీళ్ళు జడ్జ్ చేస్తే బాగుంటుంది, నిఖిల్ పోతున్నాడు అంటే మన కోసమే పోతాడు కదా, వాళ్ళ కోసం అయితే పోడు కదా, అవతల క్లాన్ మెంబర్స్ కోసం అయితే నిఖిల్ పోడు, మన కోసమే పోతాడు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకనే విష్ణు తీసుకుపోయి ప్రేరణకి ఇచ్చినప్పుడు నిఖిల్ చాలా బాధ. విష్ణుతో ఎందుకు కొట్లాడిండు అంటే డౌట్ తోనే కొట్లాడిండు, ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసినట్టుగా విష్ణు పోయి ప్రేరణకి ఇచ్చింది. అది నిఖిల్ కు బాగా హర్ట్ అయింది యాక్చువల్గా. సో ఆ పాయింట్ మెన్షన్ చేసిండు. నిన్ను కావద్దన్న ఉద్దేశం కాదు, మన క్లాన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ 4 కొట్టేస్తే, వాళ్ళు ఉన్నది 4 కనుక 4 కొట్టేసిన వాళ్ళు 5 కొట్టేస్తే సో మన క్లాన్ నుంచి ఎవరన్నా ఒకరు అవుతారు, సీత గారు కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. సో అక్కడ నిఖిల్ తప్పేమనిపించదు కానీ నిఖిల్ ఉద్దేశం కరెక్ట్, వీళ్ళకి అర్థం కాలేదు బట్ నిఖిల్ ఉద్దేశం కరెక్ట్ అక్కడ. సో ఇక్కడ గేమ్ బిగ్ బాస్ మొత్తం టర్న్ చేసాడు, 100% టర్న్ చేసేసిండు. బిగ్ బాస్ కు హైప్ తీసుకొచ్చేసిండు, మామూలు హైప్ తీసుకురావాలి. రాబోయే వీక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇది ఎవరికి ముంచుతుంది, ఎవరిని లేపుతుంది అనే విషయం సెకండ్ పక్కకు పెడితే బిగ్ బాస్ టీంకి అర్థమైంది ఇది సఫగా సాగుతుంది, శ్రీవర్ధన్ దీన్ని లేవట్టాలంటే గట్టిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వాలా. సింపుల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొచ్చి ఇచ్చిపెడితే కూడా మజా రాకపోవచ్చు అని వీళ్ళకు టాస్క్ పెట్టింది. టాస్క్ అనేది మంచి పని పెట్టిండు అనుకో, మంచి సూపర్ రాసేదిగా బిగ్ బాస్ టీం కూడా అద్భుతంగా మార్చి 3లో రాసేది స్క్రిప్ట్ అంతా సూపర్ గా రాసి ఇచ్చిపెట్టింది. వీరికి ఏమని చేసిండు అనౌన్స్మెంట్, మీకు సభ్యులందరికీ తెలియజేది ఏంటంటే ఈ రోజు మీకు పెద్ద భూకంపం వస్తుంది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ రాని భూకంపం, 1 కాదు 2 కాదు 3 కాదు 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. ఈ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉత్తుత్తగా రారు, మీ పర్ఫార్మెన్స్ ను బట్టి ఇళ్ళకెళ్ళి కొంతమంది స్వాప్ చేసి వీళ్ళని బయటికి దుబ్బి వాళ్ళని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఈజీ కూర్చోవాల్సిన పని లేదు, మీ కింద మంట పెడుతున్నా. ఈ మంటను ఎవరు తప్పించుకుంటాడో వాడే ఉంటాడు, లేకుంటే వైల్డ్ కార్డ్స్ వస్తారు, మీరు అవతలికి పోతారు. అంటే పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు బయటపడతాడు, ఏదన్నా జరగచ్చు. మీకు ఆల్రెడీ అన్లిమిటెడ్ అని చెప్పిన నేను, అన్లిమిటెడ్ లో భాగంగానే ఇది అని చెప్పి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తాం. కానీ ప్రత్యేక పవర్ మీకు ఇస్తున్నాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా అడ్డుకునే పవర్ మీకు ఇస్తాం. అంటే పవర్ ఇన్ ద సెన్స్ మీరు ఆడి గెలుచుకోవాలా, గెలుచుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రారు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ బట్టిగా రారు అంటే కూడా వీళ్ళకి రాదు. కనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాలేదు అంటే మీరు అంతకెళ్ళి ఒకటి ఎగ్జిట్ తగ్గినట్టు, వాళ్ళు ఎంతమంది వస్తే మీరు అంతమంది బయటికి పోతారు అన్నట్టే వాళ్ళకి ఇంటి ఇచ్చిండు. ఎందుకంటే సీరియస్నెస్ పెంచాలి, గేమ్ అందరు కలిసి ఆడాలి. పెట్టేసి గేమ్స్ డిజైన్ చేసాడు, సూపర్ గా డిజైన్ చేసి ఏం డిజైన్ చేసాడు గేమ్స్ అని. అంటే బిగ్ బాస్ ఎంత మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి పంపించాలనుకుంటాడో అన్ని గేమ్స్ ఫుల్ టఫెస్ట్ గేమ్స్, ఎవరు కొట్టని గేమ్స్ పెడతాడు. కొన్ని వీళ్ళు కొట్టినట్టు వీళ్ళు తృప్తి కావాలి కదా, మేము కొట్టాం, మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాని మేము లోపల మేము సిపాయిలు అని చెప్పేసి అనుకోవడానికి కోసం కొన్ని ఈజీ గేమ్స్ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చేసాడు 10 నిమిషాల గేమ్ చూసినాం మనం. సో ఇంకొకటి 2 కూడా అంటే చేయలేని గేమ్స్ అన్నట్టు, ఇంపాసిబుల్ గేమ్స్ విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి, అట్లాంటి గేమ్స్ ఇస్తాడు. సో ఫైనల్ గా టీం ఏదనుకుంటే అలా చేస్తారు. వీళ్ళు లోపల మేము సిపాయిలం అని చెప్పేసి అనుకోడు కాదు, అదంతా వాళ్ళు ఆడే ఆట, వీళ్ళంతా కింద ఆడే బొమ్మలు, ఆట బొమ్మలం అంటారు. సో అట్లా భూకంపం గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. అయిపోయింది, ఒక్కొక్కరు బండలు పడ్డాయి. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీసా ఏంది ఇది, ఓ ఏ కలగంపు అవుతుందని ఎవరి కామెంట్ వాళ్ళు మైండ్ లో కోటి వీణలు మోగినాయి ఒక్కొక్కరికి. మనకి ఎవరికో పడేటట్టే ఉన్నది.
దీనివల్ల ఏమైందంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుందా కూడా చెప్పలేము. కొంత మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఒకవేళ వీళ్ళు ప్రాపర్ గేమ్ ఆడితేనే ఓకే, గేమ్ ఆడకుండా పిచ్చి పిచ్చిగా ఆడితే సీరియస్నెస్ పెంచడానికి కోసం ఒక్కరు ఎలిమినేషన్ అయ్యే దగ్గర 2-3 ఎలిమినేషన్ అంటే ఈ కానీ ఈ వీక్ లో గేమ్ సరిపోకపోతే నెక్స్ట్ వీక్ కానీ డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ తీసుకుపోయి ఇద్దరిని బయట తీసుకుపోతే నలుగురు లోపల దొప్పుడు. సో ఇట్లాంటి ఏదన్నా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్లిమిటెడ్ అన్నాడు కదా, సో అన్లిమిటెడ్ లో భాగంగా ఇట్లాంటివి చేసే అవకాశాలు బాగున్నాయి, మస్తున్నాయి. వాస్తు ఎంజాయ్ చేయరు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనం అనుకున్నట్టు బిగ్ బాస్ మారే అవకాశాలు కనబడతాయి. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఏమైతుందంటే ఇద్దరికి కలిపి గేమ్స్ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళకు స్పోర్టింగ్ స్పిరిట్ పోతుంది, ఫైటింగ్ స్పిరిట్ పోతుంది. ఇద్దరు క్లాన్ పెట్టి ఇద్దరిని పార్టిసిపేట్ చేయమని ఎవరు గెలిచినా కూడా ఒకటి పోతుంది అని చెప్పే వరకు ఏమైతుందంటే ఈ కొట్లాట్లు ఎక్కడి. ఇప్పుడు ఇవాళ గేమ్ లోనే చూసుకుంటే మాట్లాడుకుందాం, ముందర చెప్తా గేమ్ లో ఏం జరిగిందని చెప్తా. ఈ విష్ణు బయటికి రాగానే ఒకటి కామెంట్ చేసింది, ఆల్రెడీ శక్తి టీం ఉప్పు పచ్చడి అయింది, మొత్తం పచ్చడి అయిపోతుంది, బూరతో పచ్చడి అయిపోతుంది. కానీ ఆ డిస్కషన్ 5 గర్ల్ డిస్కషన్ లా యష్మి ఒక మాట అన్నది, అంటే వీళ్ళందరూ కలిసి మా దాంట్లో 5 గర్ల్స్ అంటే 5 గర్ల్స్ లేరు కదా, 4 కదా ఉన్నది, 4 గర్ల్స్ కదా ఉన్నది, 5 గర్ల్స్ అన్నది ఎవరిని ఆయన ఎక్సెప్ట్ చేసి. అక్కడ నుంచి మైకాంట్ ఉన్నాడు కదా అని మన నిఖిల్ అన్నాడు దూరంగా కూర్చొని. అక్కడ యష్మి అన్నది ఏంటంటే ఇక్కడ యష్మిని తీసుకోకూడదు, విష్ణు చాలా పొరపాటు చేసి యష్మి ఏమన్నదంటే మణికంఠ లెక్కలేదండి, నాకు లెక్కలేదని చూపింది. ఈ విషయం చూసిన నిఖిల్ ఏమన్నాడు, అరే నిన్ను లెక్క పెడతలేరు ఇక్కడ అమ్మాయిల అంటే అబ్బాయిల లెక్క పెడతలేరు అన్నాడు. నిఖిల్ ఎంత పిక్కడలేదు అనగానే అక్కడ మణికంఠ ఫీల్ అయ్యాడు, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పేసి మణికంఠ సీరియస్ అయ్యాడు. ఓకే, నో యువర్ లిమిట్స్ అని చెప్పేసి తప్పేం లేదు. విష్ణు ఈ విష్ణుకు నాకు అర్థం కాదు, ఈ ఒకటి మార్చి చెప్పుడు కరెక్ట్ వినదా లేకుంటే ఇంకేమన్నా ఇద్దా నాకు అర్థం కాదు, ఉన్న గ్రాఫ్ ఎందుకు కూడా అర్థం కాదు. ఒకటి విని ఒకటి చెప్తుందా లేకుంటే అర్థం ఇష్టం అన్నట్టు చేసుకుంటుందా, తన అర్థం చేసుకుని తన ఇష్టం అన్నట్టు చెప్తుందా, ఇదేదో అర్థం కాదు. అటు పోయింది మణికంఠ దగ్గరికి పోయింది, మై ప్రామిస్ ఐ స్వేర్ నేనైతే చెప్పలేదు అన్నది. మరి నువ్వు చెప్పకుంటే ఎవరు చెప్పారు అంటే నేను అక్కడ కూర్చుంటే నిఖిలే అన్నాడు. అక్కడ నుంచి అంటే నిఖిల్ అన్నాడు, నా స్వేర్ నేను కూడా అనలే, ఎవడన్నాడు కరెక్ట్ చెప్పు, నేను అనలే అన్నాడు. నేను నిఖిల్ అనలేదు, నిఖిల్ ఏమన్నాడు యష్మి అన్నది నాకు అవసరం లెక్క పెట్టాం అంటే అక్కడ అన్నది ఎవరు యష్మి. నువ్వు యష్మి ఎందుకు మేనేజ్ చేసినావు, యష్మిని తీసేసి ఎందుకు చెప్పినావు, అక్కడ తప్పు కదా మణికంఠకు చెప్పుడు, అట్లా చెప్పకూడదు కదా. మణికంఠకు యష్మి గురించి చెప్పాలి, యష్మి ఇట్లా అన్నది అన్న తర్వాత నిఖిల్ అన్నాడు. ఇప్పుడు నిఖిల్కు వాళ్ళిద్దరు కొట్లాడ పెట్టడం, నిన్న పృథ్వీకి వాళ్ళకు పెట్టే ప్రయత్నం చేసినా చిచ్చు పెట్టినావు, ఏదో ఇక్కడ అక్కడ మోసి విషయం చేసి చిచ్చు పెట్టినావు. ఎవరైనా విష్ణు ఆట సంబంధం ఇట్లాంటి విషయాలు తప్పు విష్ణుది అంటే కావాలని చేస్తే అనుకుంటున్నాను నేను. చెప్పింది కదా మత్తి మెదడు నాకు మొదటి సరిగ్గా ఆలోచించే అది నిరూపించుకుంటా, అదేదో కామెడీ సెన్స్ లో చెప్పినా నిజంగా నిరూపించుకుంటాను. వినది కరెక్ట్ గా ఇక్కడ ఏం జరిగిందని వినది, సీన్ కరెక్ట్ చూడది, ఒకటికొకటి చెప్తుంది. దోషకాడ మేము ఇట్లేసింది అట్లేసింది చాలా చేస్తాను విష్ణు. గ్రాఫ్ అనవసరం కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నది విష్ణుకు, మంచిగా ఆడుతున్నది, మంచి కామెడీ సెన్స్ లో ఆడుతుంది. ఇటువంటి చేసి అనవసరంగా పొడవట్టుకోవద్దు, మంచి వచ్చిన పేరు పొడవట్టుకోవద్దు. అంటే నా బాధ విష్ణు అనవసరం పేరు ఖరాబ్ అవుతుంది, విష్ణు కోపం కాదు ఇక్కడ బాధ, అంతే. సరిగ్గా చూసి ఆడితే ఇంకా బాగుంటుందని. అయిపోయిన తర్వాత మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు ఎవరైనా కానీ, ఎందుకంటే మణికంఠ కొన్ని సహించాడు. ఎవరైనా అబ్బాయి నేను అమ్మాయి అనే సెన్స్ లో అంటే నీ కామెడీ కావచ్చు చూసుకోవాలి అనుకోరా, మణికంఠ అమ్మాయి లెక్క కన్వర్ట్ చేస్తాను అని చెప్పేసి జనాలు అనుకుంటారు, అలా తప్పేం లేదు. కనుక మణికంఠ ఎక్కడ సీరియస్ ఖచ్చితంగా సీరియస్ అవుతాడు, అసలు విడిచిపెట్టాడు, ఏ విషయంలో కూడా మణికంఠ విడిచిపెట్టాడు. అదొక్క మంచి లక్షణం ఉండదు మణికంఠకు. ఇమ్మీడియట్ గా ఖండిస్తాడు, ఇమ్మీడియట్ గా ఖండించేసి ఏదైనా గొట్ట మీద పడ్డదంటే దాన్ని తోడవుతూ తుడిచేదాకా కొట్లాడతాడు. అది కావాల్సిన స్పిరిట్. కాకనే ఓట్లు కొడుతున్నాం, ఇట్లాంటి చూసి ఓట్లు కొడుతుంది మణికంఠకు డెఫినెట్ గా. అంటే కొన్ని విషయాలు సూపర్ ఆడతాడు. అవి అయిపోయింది, గేమ్ స్టార్ట్ చేసాడు బిగ్ బాస్. ఏమని అటు అవి ఇచ్చేసి ఆ బాల్ తీసుకుపోయి అక్కడ వేయాలా అని చెప్పేసేసాడు. ఇలా ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. క్లాన్ వైజ్ గా వీళ్ళు మంచి ప్లానింగ్ చేసుకున్నారు. ఇటు నిఖిల్ అటు నబిల్ ఇనిషియేట్ తీసుకున్నాడు, సీతాకర్ని ఎక్కువ నబిల్ ఇనిషియేట్ తీసుకున్నాడు. ఎట్లా ఆడాలి అందరికీ గైడెన్స్ ఇచ్చాడు. సీత కొన్ని చెప్పింది, బట్ నబిల్ చెప్పిన పాయింట్స్ మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పేసి మనకి ఇంట్లో చూపెట్టలేదు, లైవ్ లో చూసినప్పుడు లైవ్ లో జరిగింది ఇది. సో అందరికి చాలా గైడెన్స్ చేసాడు, ఎట్లా ఫస్ట్ మొదటి పైప్ ఎట్లా పెట్టుకోవాలి, వచ్చిన తర్వాత సీదా పెట్టుకోవాలి, ఒకరు పైపు వేసిన తర్వాత మళ్ళీ వచ్చి డిస్మాంటిల్ చేయాలి కదా, డిస్మాంటిల్ చేసినప్పుడు ఇష్టమైన పడేయద్దు, దొరికాయి ఆర్డర్ ప్రకారం పెట్టుకోవాలా, సో దట్ నెక్స్ట్ వాళ్ళకి ఈజీ ఉంటుంది. మంచి వ్యాలిడ్ పాయింట్స్ నబీల్ చెప్పిండు. అతను నిఖిల్ కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసాడు. అట్లాంటి విషయాలు నిఖిల్ కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా ఆడాలా అని చెప్పేసి. చేసిన నిఖిల్ ఫెయిల్ అయ్యింది కదా, ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యింది. హ్యూమన్ బీయింగ్ కదా, ఓసారి ఫెయిల్ అవుతాడు.
ఆగల బాల్ ఎస్టిమేషన్ తెలియాల. బట్ నబీల్ ఇక్కడ తను పర్ఫెక్ట్ గా ఆడిండు, మిగతా వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చాడు. అందరికి కూడా ఒక్కొక్కరికి ఎవరిని మాట్లాడొద్దని చెప్పిండు. అంటే కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా గైడెన్స్ చేసి అనిపించింది, ముందు మీద నడిపించిండు, లైక్ లీడర్ లాగా నడిపించింది వాళ్ళు నబీల్. ఏ విషయాన్ని అప్రిషియేట్ చేయాలి నబీల్ని. కొన్ని యాక్షన్లు మొన్న వేసిందని మనం అనుకున్నాం, కానీ నబీల్ ఈ రోజు లీడర్షిప్ క్వాలిటీస్ కనబడ్డాయి. ఒక లీడర్ అయితే మొత్తం టీంతో ఎట్లా ఆడించాలి ఆ గేమ్ ని డిస్టర్బెన్స్ లేకుండా అందరికి చెప్తూ ఒక్కొక్కరు పోతుంటే అందరికి చెప్పాడు, ఎవ్వరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడతా, బాల్ ఐ ఆన్ యువర్ బాల్, సీ యువర్ బాల్, ఓన్లీ కీప్ అన్ ఐ ఆన్ యువర్ బాల్ మీద కాన్సన్ట్రేట్. చాలా బాగా చెప్పి లాస్ట్ కు మన ఆదిత్య ఓం కూడా పర్ఫెక్ట్ గా తీసుకుపోయేలా చేసాడు, నైనికన్ కూడా మంచి గైడ్ చేసిండు, పర్ఫెక్ట్ చేసాడు. ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. మన యశ్వి గేమ్ స్టార్ట్ కాకముందు నిఖిల్ పృథ్వీతో డిస్కషన్, అరే ఈజీ రాదు బాల్ వేసుడు, చాలా ఈజీ రా, అసలు ఇంత ఈజీ తెలుసా, ఇంత చాలా ఈజీ రాదు, ముట్టిగా నిమిషాలు వేసి పడేసి అనేది వేస్తా అని మాట్లాడింది. ఏం చేసినావు ఎండ పెట్టి పోయింది. ఫస్ట్ నిఖిలే ఇవాళ తప్పు ఆడాడు. తప్పు అంటే గెస్ చేయలేం కదా, బాల్ రబ్బర్ ప్లాస్టిక్ బాల్ బ్యాలెన్సింగ్ ఉండదు, పడిపోతుంటది. సో నిఖిలే ఫెయిల్ అయ్యండి అక్కడ. నిఖిల్ ఫెయిల్ అయిన తర్వాత సీత పర్ఫెక్ట్ ఆడింది, సోనియా పర్ఫెక్ట్ తీసుకెళ్ళింది, హ్యాపీగా వేసేసింది. మణికంఠ కూడా మంచిగా ఆడాడు. మణికంఠ మొదట్లో కొద్దిగా కంగారు పడ్డా తీసుకొని మంచిగా వేసాడు. సోనియా మన యశ్వి కంప్లీట్ గా ఫెయిల్, టైం సరిపోలేదు, ఫెయిల్. ఇక్కడ కింద పడేసింది, 10 సార్లు కింద పడేసింది, అక్కడ కింద పడేసింది. కరెక్ట్ అసలు కాన్సన్ట్రేషన్ చేసినట్టే అనిపించలే యశ్వి. అంటే నేను ఎందుకు ఇంత యశ్వి గురించి స్ట్రిక్ట్ చెప్తున్నా అంటే, నిన్న సోనియా మీద ఒకటి వేసేసింది కదా, నువ్వు సరిగ్గా ఆడతలేవు గేమ్ అని. సోనియా అన్నది కదా, నువ్వు ఇప్పటిదాకా నువ్వేం గేమ్ ఆడినావు చెప్పు, నువ్వేం గేమ్ ఆడి గెలిచినావు ఇండిపెండెంట్ గా. ఇప్పటివరకు ఒక్క గేమ్ ఇండిపెండెంట్ వెళ్ళలే. ఈ రోజు గ్రూప్ గేమ్ లో కూడా ఫెయిల్ అయింది. సరే అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ నేను ఇందాక అన్నా కదా, ఈ స్పోర్టింగ్ స్పిరిట్ పోతుంది. ఇద్దరిని కలిపి ఆడి ఎవరిని ఒక్కరు గెలిచినా పర్వాలేదు, నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోతుంది వరకు ఇద్దరు కాదు, ఎవరో ఒకరు ఆడాలని చూస్తున్నారు. ఇది ఎందుకు జరిగిందంటే చిన్న పౌల్స్ అయినాయి కింద. మన సోనియా ఒక కాల్ దానిలో పెట్టినప్పుడు వెనక జరుగు అన్నది, ఇది రెడ్ లైన్ నుంచి రెడ్ లైన్ పెడితే వెనక జరగాలన్నది సీత యాజ్ ఎ సంచాలక్. బట్ అక్కడ నైనిక హాఫ్ ఆఫ్ ది లెగ్ రెడ్ లైన్ మీదకి వచ్చింది. సో అక్కడ పాయింట్అవుట్ చేయలేదు సీత, వేసి తన ప్లాన్ అనేది సపోర్ట్ ఇచ్చింది. అక్కడ నార్మల్ సిచ్యువేషన్ అయితే వీళ్ళందరూ ఎగురుతారు, అవతల ప్లాన్ వాళ్ళు వచ్చి నేను ఇక్కడ పెద్ద గొడవలు కొట్లాటలు పెద్ద పంచాయతీ అవుతుండే ఇలా. కానీ ఆ బిగ్ బాస్ ఎవరొక్కరు గెలిచినా పర్లేదు అనే వరకు పంచాయతీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, సాఫీగా మూసింది. అందరూ ఎవరు గెలిచినా అందరూ ఎగురుతున్నారు, వీళ్ళు ఎగురుతారు. ఇక్కడ స్పిరిట్ పోతుందేమో అని బిగ్ బాస్ టీం దీన్ని ఏమైనా కొంచెం చేంజ్ చేస్తే ఇంకా బాగుంటది. గేమ్స్ అంతా పెట్టొచ్చు, వైల్డ్ కార్డు తీసుకురావచ్చు, కానీ ఇట్లా కలిసి ఆడడం కాకుండా పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ కలిసి ఆడినందుకు ₹1,00,000 వస్తాయి అంటే వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ ₹1,00,000 యాడ్ అవుతున్న సంతోషం కన్నా ఈ ₹1,00,000 అనే బాధ కన్నా, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపినాం మనం ఎగ్జిట్ కాకుండా పోతున్నాం అంటే దీనికన్నా ప్రయారిటీ అయిపోయింది. అయితే దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేదు గేమ్ మీద. లేకపోతే ఎంత పెద్ద కూడా అవుతుంది వాళ్ళు అక్కడ నైనిక మన తెలంగాణలో బేత అంటారు, రెడ్ లైన్ మీద నిల్చున్నా కూడా ఎవరు పట్టించుకోవాలా, నబీలు ఎవరు పట్టించుకోవాలి. సీత కూడా చూసుకుంటే గెలిచేసినా నెగిటివ్. సో ఇది ఒక స్పిరిట్ మిస్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇది ఒకటి కేర్ తీసుకోవాలి వాళ్ళు. ఇది అయిపోయింది. ఇక్కడ వీళ్ళు సీతా క్లాన్ గెలిచేసి, సీతా క్లాన్ గెలిచిన తర్వాత ₹1,00,000 మీ ప్రైజ్ మనకి యాడ్ అవుతుంది బిగ్ బాస్ చెప్పిన తర్వాత. నెక్స్ట్ అక్కడ గమ్మత్ కాన్వర్సేషన్ నబీల్ అండ్ మణికంఠ. నబీలు మణికంఠ డిఫీట్ ఎట్లున్నది, ఓడిపోతే ఎట్లా అనిపిస్తుంది, మంచి కూడా అని సర్కాస్టిక్ గా మణికంఠ చేసాడు. మణికంఠ రోజు గెలుస్తాను కదా సరిపోతుంది అని చెప్పేసి కొంత డిస్కషన్ జరిగింది. మరి కొంచెం ఎగ్జాగరేట్ చేసాడు, ఎవరు నబీల్ ఎగ్జాగరేట్ చేసి కొంచెం పోక్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది నాకు. మణికంఠ పోక్ చేస్తా ఉన్నాడు. మణికంఠ దాన్ని సీరియస్ తీసుకోలేదాక నడిచింది. సీరియస్ తీసుకుంటే మణికంఠ పెద్ద బాయ్స్ వేసుకుంటుండే, కానీ వేసుకోలేదు. కొన్ని మణికంఠకేమో కొన్ని టక్కని దాక్తాయి, కొన్ని పెద్ద దాకాయి, కొన్ని చిన్నవి దాక్తాయి. అది ఏందో విచిత్రమైన మెంటాలిటీ. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని సీజన్లు అందరినీ గెజ్ చేసినా కానీ మణికంఠను గెజ్ చేసి ఎవరితో అవుతలేదు. నా హౌస్ లో అయితే లేదు, నా బయట అయితే లేదు, ఎవరికి అయితే లేదు. గేమ్ తెలుసు, గేమ్ ఎట్లా తెలుసు. కొన్ని పాయింట్లు ఎక్స్ట్రాడనరీ పెడతాడు, అసలు అబ్బా మణికంఠ గేమ్ నాలెడ్జ్ ఉన్నట్టు పెడతాడు. కొన్ని చోట్ల డీలా పడిపోతాడు. ఈ డీలా ఎక్కడ పడ్డాడు చెప్తా, నెక్స్ట్ చెప్తా. ఇంకా ఓడిపోయారు కదా,
ఓడిపోగానే బిగ్ బాస్ ఏం చేసాడు, మీరు శక్తి టీం ఓడిపోయింది కనుక మీ దాంట్లోకి కొన్ని డ్రాప్ కావాలి అని చెప్పాడు. ఎవరు డ్రాప్ కావాలి అంటే ఫ్యూచర్ గేమ్స్ ఆలోచిస్తే ఎవరు వీక్ ఉన్నదో వాళ్ళు డ్రాప్ కావాలి. జరిగిన గేమ్ ఆలోచిస్తే ఎవరు డ్రాప్ కావాలి, ఐదర్ నిఖిల్ డ్రాప్ కావాలి లేదంటే యష్మి డ్రాప్ కావాలి. కరెక్ట్ గా చెప్పాలంటే ఐదర్ నిఖిల్ లేదా యష్మి. నిఖిల్ డ్రాప్ కావడానికి సిద్ధంగానే ఉంటాడు, తప్పు చేస్తే తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. బట్ యష్మి డ్రాప్ కావాలి లెక్క ప్రకారం ఇక్కడ. ఎందుకు పగల్ బాల్ వలికింది కానీ ఆడలే. నేను ఈజీ అయిపోయి చిచి ఈజీ అన్నది కానీ ఆడలే, ఓడిపోయింది. ఇట్లనే బాల్ గేమ్ ఓడిపోయిన సోనియాను నీకు అవకాశం ఇస్తే నువ్వు ఓడిపోయావు, నువ్వు నీకు చేయాలి, రెడ్ బాల్ నీకు ఇస్తే రెడ్ గుడ్ ఇస్తే నీకు చేయాలి అని ఫుల్ బాడీ యాక్షన్ తో చెప్పింది. ఇక్కడ ఏం చేసింది, సైలెంట్ కూర్చున్నది. అందరూ అప్రిషియేట్ చేసుకుంటా అంటే ఇట్లా కూర్చున్నది, ఏం మాట్లాడి యష్మి. ఓకే అయిపోయిందా. ఇక్కడ బిగ్ బాస్ చెప్పేసి ఆలోచించుకొని చెప్పారు ఎవరినైతే ఒక డ్రాప్ చేయాలన్నాడు. ఇక్కడ మణికంఠ నాకు ఒక రకంగా బాగా నచ్చాడు. ఎందుకంటే గేమ్ అనాలిసిస్ పర్ఫెక్ట్ చేసిండు అనిపించింది. నిఖిల్ పోయి పక్కన కూర్చొని బాధపడుతాడు, అసలు ఎవరిని తీయాలో ఏం అర్థమవుతలేదు. మణి ఏం చేసిండు, గెజ్ చేసిండు. నిఖిల్ గాడు ఆయన ఉద్దేశం లేదు, నేను కాదు, నిఖిల్ గాడు ఏదో ఒకటి చేసి వాడే డ్రాప్ అవుతాడు, ఎందుకంటే ఇక్కడ ఎవరిని డ్రాప్ చేయలేడు, ఆడు చీఫ్ కదా అన్న ఉద్దేశంతో అక్కడికి పోయి అట్లా కావుదా, రేపు పొద్దున గేమ్స్ మనం క్లాన్ గెలవాలా, మీరందరూ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు, నేను స్ట్రాంగే కానీ నాకన్నా స్ట్రాంగ్ వీళ్ళు ఉన్నారు కొంత, అక్కడ యాక్సెప్ట్ చేసేసి నువ్వు తీయాలనుకుంటే నన్ను తీస్తే నేనైతే బాధపడను అని డిక్లరేషన్ ఇచ్చిండు. బట్ హీ వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో దానికి, ఊరికే తీస్తా అంటే కుదరదు కదా అని చెప్పేసి అన్న తర్వాత నిఖిల్ అన్నాడు, అరే ఎట్లెట్లరా నువ్వు గేమ్స్ ఆడతావు కదా అంటే, లేదరా నేను లేకున్నా మన సోనియా గానీ పృథ్వీ కానీ ఫుల్ఫిల్ చేస్తారు, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి డిక్లేర్ చేసేసిండు. అక్కడ చేసిన తర్వాత గ్రూప్ డిస్కషన్ కూర్చున్నారు వీళ్ళు. అంటే ఇది మనకు ఎపిసోడ్ లో చూసినా లైవ్ లో చూసినాయి. బాగా చెప్పిండు అక్కడ మనకంట, రీజనింగ్ అంతా బాగా ఇచ్చిండు. మీరు ఓవరాల్ గా చూడకుండా ఇట్లా చూస్తే కనుక ఇన్ ఫ్యూచర్ మనం గెలవాలా, స్ట్రాంగ్ నలుగురు స్ట్రాంగ్ ఉంటే గెలుస్తారని బాగా చెప్పిండు. సాక్రిఫైస్ చేసిండు అక్కడ, సాక్రిఫైస్ చేయకపోనుండే బట్ ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసిండు అనిపించింది. అక్కడ మంచి అనిపించింది మనకంట నాకైతే, పర్ఫెక్ట్ ఏ పాయింట్ కాబట్టి మంచిగా అనిపించింది నాకు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ లో కూర్చున్న తర్వాత ఓటింగ్ పెడదాం, ఎట్లా చేద్దాం, ఎవరిని సెలెక్ట్ చేద్దాం అని యష్మి ఫస్ట్ రెడీ ఉంటుంది కదా. యష్మి గొప్పగా ఎప్పుడైతుండే అంటే నేను చూస్తున్న తర్వాత మరి ఎవరు మీ ఓటింగ్ అంటే ఫస్ట్ యష్మిని అడిగారు. యష్మిని అడగగానే మణికంఠ అన్నది. యాక్చువల్ గా మణికంఠ ఒక్క నామినేషన్ ఆ రోజు చేసినప్పటి నుంచి న్యాచురల్ గా మణికంఠ. ఎందుకు మణికంఠ ఎక్స్ గేమ్ లా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, వేరే గేమ్ లో పర్ఫామ్ చేయలేదు, ఫిజికల్ వీక్ మెంటల్ వీక్. ఇది మణికంఠ యాక్సెప్ట్ చేయరు కదా. ఎక్స్ గేమ్ లో నీకన్నా మణికంఠ గుడ్లు ఎక్కువనే తెచ్చిండు, కింద పడో మీద పడో ఎగిరో దునికో పాటో గెంతో అలాగే గుడ్లు పట్టుకొచ్చిండు. నేను అది యాక్సెప్ట్ చెయ్యా, నువ్వు ఇట్లా పిచ్చి యాక్సెప్ట్ చేస్తే అంటే ఆ విషయం ఇక్కడ రివీల్ చేయలేదు. ఇక్కడ యాక్సెప్ట్ నిఖిల్ చెప్పిన విషయం నిఖిల్ కూడా రివీల్ చేయలేకపోతాడు ఇక్కడ డిస్కషన్ అప్పుడు. మణికంఠ మాత్రం రేజ్ చేసిండు పాయింట్. అంటే ఇట్లాంటి పాయింట్స్ రేజ్ చేసినప్పుడు మణికంఠ సూపర్ అనిపిస్తాడు. గేమ్ పర్ఫెక్ట్ గా మీరు ఇంకా నువ్వు ఫస్ట్ అడిగిండు, క్లారిటీగా అడిగిండు మణికంఠ. ఫ్యూచర్ గా అయ్యేదానికి మీరు కన్సిడర్ చేసి తీసుకుంటారా, లేదంటే ఇప్పటివరకు ఆడిన గేమ్స్ లో పర్ఫార్మెన్స్ తీసుకుంటారా, ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకుంటారా అని అడిగాడు. ఫ్యూచర్ గా అన్నాడు అనుకో మనకంటే యాక్సెప్ట్ చేస్తున్నాయేమో అక్కడ. వీళ్ళు ఏమన్నారు ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు హౌస్లో ఇన్ని వారాల నుంచి అన్నారు. అట్లయితే ఓకే ఓటింగ్ వెళ్దాం, చూద్దాం ఎవరో బేరీ చేసుకుందాం, ఎవరు కరెక్ట్ ఆడారు ఎవరు తప్పు ఆడినా చూసుకుందాం, నో ప్రాబ్లం ఐఎమ్ రెడీ అని మనకి అంటున్నాడు. యష్మి టక్కన వేసేసింది. అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు మనకంట, చేయలేదు, గొడవ చేసాడు. నేను అట్లా ఒప్పుకొని అస్సలు ఒప్పుకొని గేమ్ ఆడలేదంటే ఒప్పుకొని ఫిజికల్ వీక్ అంటే ఒప్పుకొని నేను ఆడినా నీకన్నా ఎక్కువ గుడ్లు తెచ్చినా మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. యష్మికి సాస్ కొట్టినట్టు ఇది నాది నా ఒపీనియన్. ఏ ఒపీనియన్ 5 నిమిషాల కింద ఆట ఆడకపోతుంది ఈజీ అని ఓడిపోతుంది ఈ గేమ్, మరి నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి, ఆయన ఎందుకు సాక్రిఫైస్ కామంటున్నావు, ఏమాట కామంటే కదా అయిపోయింది. తర్వాత సోనియా కూడా రీజనింగ్ ఇచ్చింది, దానికి మనకంట కొంత డిస్కషన్ జరిగింది. సోనియా కూడా పాయింట్అవుట్ చేసింది, యాక్సెప్ట్ చేసాడు. పృథ్వీ మణికంఠ ఏమన్నా తను తీసుకొని నేను ఫ్యూచర్ అవసరాల కోసం ఈ రీజన్కి ఒప్పుకుంటాను, నేను నన్ను పక్కకు పెడితే నేను ఒప్పుకోనని కాదు, మంచి రీజన్ ఇచ్చి చెప్పండి, మీరు ఖచ్చితంగా ముందర ఆడితే మంచిగా ఆడతారు కనుక నా మెంటల్ స్ట్రెంత్ అయితే సోనియా ఫుల్ఫిల్ చేస్తుంది, నా ఫిజికల్ స్ట్రెంత్ అంటే నేను చేయలేని ఫిజికల్ స్ట్రెంత్ పృథ్వీ చేస్తాడు కనుక నేను డ్రాప్ కావాలని సిద్ధం, నేను డ్రాప్ అవుతున్నా అని చెప్పాడు, మంచిగా చెప్పాడు. తర్వాత పృథ్వీ అన్నాడు అవన్నీ పాయింట్లు తీయదలుచుకోలేదు. పృథ్వీ తీయదలుచుకోకుండా ఏం చేసాడు, పృథ్వీ ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ ఉంటే కరెక్ట్ ఉంటుంది, అంటే అతను కూడా బాయ్, మళ్ళీ మీరు అనొచ్చు అతను బాయ్ కదా, అతను కూడా బాయ్, బట్ ఇక అవన్నీ మళ్ళీ మెన్షన్ చేసి ఇష్టం లేక నువ్వు చెప్పింది కరెక్టే కనుక మనం ఓకే అనుకున్నాం.
అక్కడ మన నిఖిల్ అక్కడ చెప్తే అయిపోతుంది, వాడు ఆల్రెడీ యాక్సెప్ట్, కానీ యాక్సెప్ట్ చేసిండు అంటే మళ్ళీ అది కూడా ఒప్పుకోండి నిఖిల్ మణికట్ట బయటకు వచ్చిన తర్వాత చెప్పిండు వీళ్ళకి, వాడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చెప్పిండు, యాక్సెప్ట్ చేసిండు, ఈ రీజన్ తో చెప్పిండు, మీరు ఎందుకు డిస్కషన్ చేస్తుంటే నువ్వు నాకు చెప్పలేదంటే నేను వద్దని చెప్తున్నా, మనకి గుంజుతున్నా, మీరు వినలేరు, నేను ఆల్రెడీ పక్క నుంచి ఇట్లా అంటున్నా అంటే నువ్వు అనలేదు అంటే అనలేదు. వాస్తవంగా నిఖిల్ అక్కడ ఆపలేకపోయాడు, ఎందుకంటే సరే తెలియని వాడు ఒప్పుకున్నది ఎట్లా ఒప్పుకున్నది కానీ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నిఖిల్. తర్వాత మళ్ళా మణికంఠతో మాట్లాడినాక మణికంఠ ఏమన్నా అంటే నేను ఒప్పుకున్నారా, దాని అర్థం నేను కన్సిస్టెన్సీ తీసుకోవడం కాదు, వాళ్ళు అసలు నీ ఉద్దేశం ఏమనుకుంటా, నన్ను ఏం పాయింట్ అవుట్ చేస్తే నేను తెలుసుకోవాలి కదా, నేను యాక్సెప్ట్ చేసి ఎట్లనే చెప్తే నీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పినా కదా, కానీ అసలు ఏమనుకుంటాను నా గురించి తెలుసుకోవాలి కదా. మణికంఠ కుచ్చుకత ఎక్కువ కదా, కుచ్చు తెలుసుకుంటాడు, గుచ్చు కూడా పెట్టుకుంటాడు, అంటే మనం తెలుసుకోవాలనుకుంటాడు, చెప్పి రిసీవ్ చేసుకోలేదు, కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ సోనియాతో నేను చెప్తున్నాను, నిఖిల్ వచ్చి చెప్పాడు, వాడు ఇట్లా చెప్పిండు ఫస్టే, మీరు అనవసరంగా గొడవ వేసుకున్నారు అంటే మీరు చెప్పలేదు, అక్కడికి డిస్కషన్ అయిపోయింది. తర్వాత సూపర్ గేమ్ పెట్టిండు మళ్ళా బిగ్ బాస్, ఇది ఇంకొక సెకండ్ గేమ్. ఇది ఇందాక చెప్పుకున్నాగా కొన్ని పాసిబుల్ గేమ్స్, కొన్ని ఇంపాసిబుల్ గేమ్స్. ఇంత పెద్ద బాహుబలి తాలి, మహాతాళి, పెద్ద బాహుబలి తాళి పెట్టిండు. బాహుబలి తాళి పెట్టి 45 నిమిషాలు ఎవరైనా మంచి తిండిపోతులు అంటే భోజన ప్రియులను మంచి వర్డ్ వాడింది, కానీ యాక్చువల్ బిగ్ బాస్ చెప్పిన మీ దాంట్లో డైరెక్ట్ తిండిపోతాడు ఉంటే అని తీసుకొచ్చి కూర్చోబెట్టి దమ్ముంటే గెలిస్తే మీకు అది ₹1,00,000 ఇస్తా, లేదంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ రికార్డ్ రాసుకుంటా అంట. సోనియా నేను తింటాను, యష్మి నేను చేస్తే 40 minutes ఈజీ, నాకు ఈజీయా 40 minutes ఎంత ఉన్నాయి, 20 dishes ఉన్నాయి, తింటారా 20 నిమిషాలు అంటే 2 నిమిషాలకు ఒక డిష్ తినాలి, మొత్తం కడుపు నిండా తినాలి, తింటావా తినలేవు, ఏది కొంచెం ఫీల్ అయింది, నాకు ఇయ్యలేదని ఫీల్ అయింది కూడా. అంటే అక్కడ మొగోళ్ళు వాళ్ళే జనరల్ గా బాయ్స్ ఎక్కువ తింటారు కదా, అమ్మాయిల కన్నా బాయ్స్ ఎక్కువ తింటారు, వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, సరే ఇద్దరు పోటీ పడ్డారు. సోనియా నేను తింటా అన్నది, ఆమె తింటా అన్నది, అటు నుంచి నబీల్ వచ్చిండు. ఇక్కడ వాళ్ళు అందరూ డిసైడ్ అయిపోయింది ఇంపాసిబుల్ టాస్క్, కనీసం తిండూరు కడుపు నిండా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పంచపక్ష పరమాణాలు అని గట్టిగా తినచ్చు, బ్రహ్మాండంగా తినచ్చు అని ఫిక్స్ అయ్యారు. గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఫన్నీ యాంగిల్, లాస్ట్ ఇయర్ చాలా ఫన్నీ యాంగిల్స్ పెట్టింది బిగ్ బాస్ మనకు, ఈడ మొదలు పెట్టిండు ఇక కామెడీ. అంటే 3వ వారం అయిపోయినాక బిగ్ బాస్ కామెడీ మొదలు పెట్టిండు. తినేటప్పుడు మంచి చెక్కిలి గింతలు పెట్టాడు, విష్ణు వాళ్ళు తినే భోజనం నువ్వు తినాలనుకుంటున్నావు అంటే ఎస్ బిగ్ బాస్ ఇస్తే నేను తినేస్తా, ఎవరెవరు తినేస్తా అంటే ఆ ఛాన్స్ లేదు కదా, చూసి ఎంజాయ్ అయ్యి అన్నాడు. అక్కడ ఒక ఫన్ ఇడిచి పెట్టిండు, ఇటు వీళ్ళని గెలికిండు, సోనియాని గెలికిండు, 2 ఎక్కని చెప్పమన్నాడు, ఇది 8 ఎక్కని చెప్పమన్నాడు. ఇట్లా అన్నాక ఇంకా ఇక బిగ్ బాస్ కూడా వశపడలే, పాప తిని కడపెక్కడ పోయగలదు, ఇక వామిటింగ్లు ఇక్కడ కాదు కానీ మీతో అవుతుందా అని అడిగాడు. అవుతుంది అంటే ఓ బాధనా, కాదంటే ఓ బాధ, కాదు అంటే డిఫీట్ ఒప్పుకున్నట్టు అవుతుంది, అయితే తినేటట్టు లేదు, తట్టేడు ఉన్నది ఆడ, ఇంకా పెద్ద తట్టేడు అన్న తర్వాత బిగ్ బాస్ ఏం చేసి ఇంకొకటి హెల్ప్ తీసుకొని మీరు అన్నాడు, ఎందుకంటే అప్పటికే టైం లేదు, కొంచెమే టైం ఉన్నది. అలాగే టకా యశ్మే చూసిన ఏం తింటే అప్పుడు పెట్టింది అంటే ఆ తినే తిండి చూస్తే పుసుకులో తింటుండదేమో అనిపించింది నాకు కూడా. ఇంత బుక్క తీసి పెట్టి చిన్నగా కూడా మంచిగా మనకు ఈ వీడియోలు వస్తాయి కదా, తిండిపోతున్న వీడియోలు, కాందాల వరుస పొట్టి పోరడు వాళ్ళు తింటారు, అట్లా గిట్ట తింటదేమో అనిపించింది. యశ్మి ఆకలి తిన్నట్టు తింటే 2 నిమిషాలు రాగానే బెల్లి కొట్టాడు. మీరు ఇద్దరు ఓడిపోయిన కారణంగా మీ ఇద్దరికి పోయింది, మీకు ఇవ్వలేకపోతున్నాం, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకటి వచ్చేసరికి 11 మంది ఉన్నారు, ఇంకా మీకు ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాడు. చెప్తే మన ఈయనకు అర్థమవుతుంది అర్థం కాదు మన ఆదిత్యం, 2 hours ఇస్తే నేను తినేస్తా, 2 hours ఇస్తే నేను తినేస్తా, 2 hours ఇస్తే తింటావా ఎందుకు చెప్పాడు. సో వాడికి స్టోరీ బిగ్ బాస్ ముగించాడు. సో ఇది మన విశ్లేషణ అయ్యాల బిగ్ బాస్ ఎపిసోడ్ మీద. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రచ్చబండ, నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా నచ్చని పాయింట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి, నచ్చిన పాయింట్ ఉన్నా కామెంట్, నచ్చిన పాయింట్ కామెంట్ చేయకపోయినా పర్లేదు, నేను చెప్పేదానికి నచ్చని పాయింట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్ గా ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్, దట్ విల్ హెల్ప్ మీ అలాట్ టు ఇంప్రూవ్ మై స్కిల్. ఓకే, సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు వెళ్దాం. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లెందుల.